టీడీపీలో కొలికిపూడి ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. మాజీ ఏఎంసీ చైర్మన్ రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తానని 2 రోజుల క్రితం కొలికిపూడి ప్రకటించారు. దీంతో కొలికిపూడి ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఇక తిరువూరు బోసుబొమ్మ సెంటర్లో పోలీసులు మోహరించారు. కొలికిపూడి తీరుపై టీడీపీ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐవీఆర్ఎస్ 3 సభ్యులతో కూడిన నివేదికను తెప్పించుకుంది. మరోవైపు తనపై ఆరోపణలు చేస్తున్న వారికి కొలికిపూడి బహిరంగ సవాల్ విసిరారు. తిరువూరు రాజకీయం హీటు పుట్టిస్తోంది. కొలికిపూడి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అలాగే కొలికిపూడి తీరుకు సంబంధించి పూర్తి స్థాయిలో టీడీపీ అధిష్టానం నివేదిక తెప్పించుకున్న నేపథ్యంలో అటు తిరువూరులో పోలీసులు కూడా మోహరించారు. ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహారం హీట్ పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఏదైతే మాజీ ఏఎంసీ చైర్మన్ రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తానని 2 రోజుల క్రితం కొలికిపూడి శ్రీనివాస్ అల్టిమేటం జారీ చేయడం జరిగింది. అయితే ఈ రోజు 11 గంటలకు 48 గంటలు కూడా పూర్తయింది. ఆ తర్వాత ఏం చేస్తారు ఏంటి అనే దాని మీద మొత్తం కూడా ఒక ఉత్కంఠ అయితే రేగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక అటు తిరువూరులో ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవాల వేడుకల్లో ఆయన కొలికిపూడి శ్రీనివాస్ పాల్గొన్నారు. అయితే అక్కడ పోలీసులు భారీగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా అటు తిరువూరు పట్టణంలో మొత్తం అనేక ప్రాంతాల్లో ప్రధాన కూడళ్లలో కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరోవైపు ఈ వ్యవహారం మీద మొత్తం కూడా ఏదైతే రమేష్ రెడ్డి వ్యవహారం అలాగే కొలికిపూడి శ్రీనివాస వ్యవహారాలపై మొత్తం కూడా టీడీపీ అధిష్టానం మొత్తం కూడా ఒక నివేదికను కూడా తెప్పించుకోవడం జరిగింది. మొత్తం కూడా అక్కడ ఏం జరిగింది, అసలు వాస్తవ పరిస్థితి ఏంటి, అసలు గతంలో ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 10 నెలల పాటు అక్కడ ఏం జరిగింది ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో దాని మీద ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా టీడీపీ అధిష్టానం తెప్పించుకుంది. అదేవిధంగా కొంతమంది టీడీపీ నేతల అధిష్టాన నాయకులు కూడా అక్కడ క్షేత్రస్థాయిలో ఏమేం జరిగింది అనేది స్థానిక నేతల నుంచి కొంత సమాచారం కూడా తెప్పించుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నివేదికలన్నీ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వద్ద ఉన్నాయని చెప్తున్నారు. అయితే వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారు, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందనే దాని మీద కూడా ఒక $1 మిలియన్ ప్రశ్నగానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎటువంటి అంటే ఆయన రాజీనామా చేస్తానని చెప్పి అది 48 గంటలు పూర్తయినప్పుడు కూడా ఎటువంటి ఇది లేకపోవడంతో ఏం జరుగుతుందని చెప్పి మొత్తంగా టీడీపీ శ్రేణులు అయితే ఒక ఆసక్తి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు కొద్దిసేపు క్రితం కొలికిపూడి శ్రీనివాస్ అయితే అక్కడ విజయవాడలో జరుగుతున్న డిడిఆర్సీ అంటే ఎన్టీఆర్ జిల్లా డిడిఆర్సీ సమావేశానికి వెళ్ళినట్టు తెలుస్తుంది. అక్కడ ఏమన్నా ఆయన వ్యాఖ్యలు చేస్తారా, ఆయన కార్యాచరణ ఏంటి అనేది అక్కడ మాట్లాడే అవకాశం ఉందని కూడా అక్కడ ఉన్న స్థానిక నేతలు కానీ వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ పూర్ణ.